2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గోల్డ్ రేటు తగ్గింది, గోల్డ్ రేట్స్ క్రాష్ అయ్యాయి, 18% క్రాష్ అయింది నిన్న మార్కెట్ మొన్నటి హైతో కంపేర్ చేస్తే. ఇది లేటెస్ట్ న్యూస్. కానీ ఇంతకంటే క్రాష్ అవుతుందా? ఇప్పుడు ఇది రైట్ టైమా ఆరెల్స్ మనకి ఫ్యూచర్లో స్టాక్ ఏముంది? నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా యూఎస్లో జరుగుతున్నటువంటి చేంజెస్, ప్రాబబిలీ షట్ డౌన్ తీసేయడం దగ్గర నుంచి, ట్రంప్కి అగేన్స్ట్గా తీర్పు రావడం దగ్గర నుంచి, ఇలాంటి పాజిటివ్ సమీకరణాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే గోల్డ్ రేట్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? అసలు వేర్ ఆర్ వి ల్యాండింగ్, వేర్ ఆర్ వి హీడింగ్? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ నల్లమల్లి బాలు గారు ఫ్రమ్ ఎన్వీఆర్ జ్యువెలర్స్. ఒక్కసారి కనెక్ట్ అవుదాం. సార్, నిన్న మీరు చెప్పిన ప్రెడిక్షన్ ఇస్ లైక్ వావ్, నిజంగా రేటు తగ్గుతుంది, ఇంకో 2 డేస్లో ఆగండి అన్నారు, అదే జరిగింది. అండ్ హౌ అబౌట్ ఇవాళ గోల్డ్ రేట్ ప్రస్తుతం ఎంత ఉంది, ఏంటి పరిస్థితి? నమస్తే అండి. యాక్చువల్గా ఏంటంటే మనం గురువారం తీసుకున్నట్లే మేడం, యాక్చువల్గా 1 ounce US$లో 5600 పైన ట్రేడ్ అయింది మేడం. అటువంటి గోల్డ్ ప్రైస్ అప్పుడు మనకి 18,50,000 మార్కెట్లో గోల్డ్ దొరికిందనమాట, 100 grams. అటువంటి గోల్డ్ మళ్ళీ క్రాష్ అవ్వటం, తర్వాత నిన్న అమెరికాలో జరిగినటువంటి కొన్ని మీటింగ్స్, తర్వాత రెగ్యులర్గా డేటాస్ ఉంటాయి మేడం. ఎగ్జాంపుల్ నిన్న కోర్ పీపీఐ డేటా, చికాగో డేటా కానీ, ఇవన్నీ కూడా 3 డేటాలు కూడా నిన్న నెగిటివ్ రావడం ఒకటి. జనరల్ ఈ డేటా ఏంటండి సిగ్నిఫికెన్స్? మేడం జనరల్గా ఏంటంటే ఇప్పుడు యూఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఉంటుంది మేడం, తర్వాత దాంట్లో నెగిటివ్ వస్తే బులియన్స్కి పాజిటివ్ ఉంటుంది. ఇలా ఈ డేటాస్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏదో రోడ్ అందరూ కొంటున్నారు కాబట్టి ఏదో డిమాండ్ ఉంది పెరిగిందని అలా అనుకుంటారు మేడం. ఈ డేటాస్ నెగిటివ్ రావడం, తర్వాత ఏంటంటే యూఎస్లో జరుగుతున్నటువంటి షట్ డౌన్ని తీసేయడానికి కూడా ఒక బిల్లు నిన్న ప్రిపేర్ చేశారనమాట. ఆ న్యూస్ ఒకటి కూడా మార్కెట్ మీద పడడం, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ క్రాష్ అవ్వడానికి బాగా సపోర్ట్ చేసినాయి మేడం. యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడే మార్కెట్ ఎప్పుడు కూడా 10 శుక్రవారాల్లో 9 శుక్రవారాలు పెరగడానికి ట్రై చేస్తుంది అనమాట, వీక్ క్లోజింగ్ కాబట్టి. కానీ నిన్న ఉన్నటువంటి ప్రెజర్, అందరూ కూడా సెల్లింగ్ సైడ్ ఉండటం, ఆ ప్రెజర్ అనేది మనకి గురువారంతో కంపేర్ చేస్తే నియర్లీ 18% గోల్డ్ క్రాష్ అయిపోయింది మేడం మార్కెట్. అది 18,50,000 పైన ట్రేడ్ అయినటువంటి గోల్డ్ రేటు నిన్న నియర్లీ 15 లక్షలకి రీచ్ అయింది మేడం. అది 15 లక్షలకి రీచ్ అయ్యి మళ్ళీ నైట్ 15,75,000కి వెళ్ళింది. మనకి ఇవాళ ఏంటంటే యాక్చువల్గా సాటర్డే మార్కెట్ ఉండదు మేడం. సాటర్డే సండే మళ్ళీ అగైన్ మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఈ మండే మార్కెట్ పరిస్థితి ఏంటంటే మనకి ఎర్లీ అవర్స్, ఇవాళ సాటర్డే ఎర్లీ అవర్స్లో యూఎస్ఏలో షట్ డౌన్ బిల్ పాస్ అయింది మేడం, షట్ డౌన్ తీసేయడానికి. మరి యాక్చువల్గా ఏంటంటే ఇది యాక్చువల్గా చాలా పెద్ద న్యూస్ అనమాట, పాజిటివ్ న్యూస్. ఈ పాజిటివ్ న్యూస్ వల్ల గోల్డ్ రేటు మండే బాగా డౌన్ సైడ్ ఓపెన్ అవుతుందా? బట్ ఈరోజు రేపట్లో ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇరాన్ తోటి ట్రంప్ మనం యుద్ధం చేయాలి, దాని గురించి చర్చలు చర్చిద్దాం అని చెప్పి చర్చలు చేద్దాం అనేది ఒక న్యూస్ వదిలేరు మళ్ళీ. ఈ న్యూస్ రావడం ఏంటంటే ఇది మార్కెట్కి ఒక నెగిటివ్ న్యూస్ అనమాట. సపోజ్ ఇవాళ రేపట్లో ఏదన్నా యుద్ధం గురించి ఒక న్యూస్ కానీ ఒక నెగిటివ్ న్యూస్ వస్తే ఈ తగ్గేది మళ్ళీ కవర్ అయిపోయిద్దేమో అనేది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. సో అది దానికోసం ఇవాళ రేపు చూడాలి. నిజంగా కనుక ఆ న్యూస్ యుద్ధం గురించి ఏమీ లేకపోతే మటుకు బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి సోమవారం కూడా ఒక మంచి పండగనే చెప్పాలి, ఒక మంచి ప్రైస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను మేడం. అది అంటే బేసికల్గా అండి, ఇప్పుడు మండే వరకు వెయిట్ చేయడం, మళ్ళీ ఆ న్యూస్ స్పెక్యులేషన్ ఉండడం పక్కన పెడితే ఇవాళ కూడా కొనేచ్చుగా ఎటు మార్కెట్స్ క్లోజ్, ఆల్రెడీ క్రాష్ అయిన రేటే ఉంది. మీరు నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు, తగ్గినప్పుడు కొంచెంగా కొంటూ ఉండాలి అని చెప్పి. ఆ స్ట్రాటజీ ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చుగా మేడం. యాక్చువల్గా నేను ఒక కస్టమర్ కాల్ చేశాను మేడం, నియర్లీ 400 grams బై చేయాలి, ఏం చేయమంటారని అడిగారు అనమాట. నేను ఆల్రెడీ మార్కెట్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఒక బిస్కెట్ పర్చేజ్ చేయమని చేశారనమాట. సో ఈ రోజు వచ్చేసరికి నియర్లీ ఒక 50% బై చేయొచ్చు మేడం. 50% బై చేయొచ్చు. ఎందుకంటే ఇది 40, మనకి సిల్వర్లో కూడా 40% పడింది, గోల్డ్లో 18% పడింది. అంటే మనకి పెరిగేటప్పుడు కూడా మేడం యాక్చువల్గా ఏంటంటే గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్ అదే డబుల్ పెరిగిందనమాట. సో గోల్డ్ 18% పడింది కాబట్టి ఈ రోజు వరకు కూడా మేడం మార్కెట్ ఇన్ని సంవత్సరాల్లో 18% గోల్డ్ ఒక 1 అవర్లో క్రాష్ అవ్వడం అనేది రికార్డ్ మేడం యాక్చువల్గా. అది సో బయ్యర్స్ అందరూ కూడా హ్యాపీగా, ఏదన్నా ఇప్పుడు ఫిబ్రవరి 18 నుంచి ఫుల్గా మ్యారేజెస్ ఉన్నాయి మేడం, 2-3 months గ్యాప్ వచ్చేసింది. ఈ మ్యారేజెస్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, కొనుక్కోవడానికి, వాళ్ళు ఆభరణాలు తీసుకోవడానికి కూడా ప్రజెంట్ ఉన్న రేట్ అయితే చాలా బెస్ట్ రేట్ అనేది చెప్తాను మేడం, సజెస్ట్ చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు మీరు నిన్న చెప్పారు ఒక 5 minutes క్రాష్ అయింది మళ్ళీ పెరిగింది అని. అంత మైన్యూట్ చేంజెస్ కూడా మనం ఫాలో అవుతూ ఆ మినిట్లో ఇన్వెస్ట్ చేయడాలు,
అంటే అందరికీ తెలియకపోవచ్చు కదండి, ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది దాని మీద. అలా ఎప్పుడు క్రాష్ అయింది, ఎప్పుడు పెరిగింది, మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని నిత్యం మానిటర్ చేసుకుంటూ ఉండడానికి కుదురుతుందా? మేడం జనరల్గా ఏంటంటే మనకి గూగుల్లో కానీ జనరల్గా ప్లే స్టోర్లో మనీ కంట్రోల్ అని ఇలా యాప్స్ ఉన్నాయి మేడం. మనీ కంట్రోల్ యాప్స్ ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి మేడం. ఈ యాప్స్ మనం ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మార్కెట్కి సంబంధించి లైవ్ అప్డేట్స్ మేడం, ప్రపంచం మొత్తంలో కూడా ఏం జరుగుతుంది ఏంటి ఇటువంటి న్యూస్ అంతా కూడా వస్తుంటుంది. తర్వాత సిఎన్బిసి ఛానల్స్ ఉన్నాయి వాట్సాప్లో, దాన్ని కనుక ఫాలో అయితే దాని మీద కూడా ఎప్పటికప్పుడు సిఎన్బిసి ఇంటర్నేషనల్ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇస్తుంది. ప్రపంచంలో ఏ మార్కెట్ ఎలా ఉంది, సపోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ క్రాష్ అవుతుందా పెరుగుతుందా, రీజన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా దాని మీద ఎఫెక్ట్ అవుతుంది మేడం. సో ఇవి ఫాలో అవుతా మనం ఎప్పుడు కూడా మేడం యాక్చువల్గా ఏంటంటే అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు ఇలా పెరిగిపోతున్నప్పుడు బయ్యింగ్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. మనం బయ్యింగ్ చేయొచ్చు, కానీ దాంతోపాటు మార్కెట్ సిచ్యువేషన్స్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా దాన్ని చూసుకుంటానే బై చేయాలి మేడం మనం. ఇప్పుడు చూడండి, నిన్న షట్ డౌన్ తీసేయడానికి ఒక న్యూస్ రాగానే 18% గోల్డ్ క్రాష్ అయిపోయింది. సో ఇటువంటి మనం అటు అండ్ మీరు సుప్రీం కోర్టులో ట్రంప్ కి అగేన్స్ట్ గా వచ్చిన తీర్పు దానికి రిలేటెడ్ గా ఎప్పుడు తెలుస్తుందండి మనకి? అది మళ్ళీ నెక్స్ట్ వాయిదా ఉంది మేడం, ఆ వాయిదాలో తెలుస్తుంది రియల్ గా మనకి. ఆ వాయిదా కూడా ఏదన్నా ట్రంప్ కి అగెనిస్ట్ గా కనుక వచ్చి ఇది కరెక్ట్ కాదు అంటే ఇంకా తగ్గడానికి కూడా ఆ డే ఉన్న రేట్ మీద అయితే 100% డౌన్ వస్తుంది మేడం మళ్ళీ. సో నిన్న షట్ డౌన్ తీసేశారు అంటేనే ట్రంప్ ఇన్ని రోజులు తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలకి ఒక అడుగు వెనక్కేసాడని చెప్పాలి మేడం. అది 18% తగ్గింది కదండి, మళ్ళీ ఒకవేళ పెరిగే ఛాన్స్ ఉంటే ఈ 18% నుంచి 100% ఇంకా పెరిగితే బంపర్గానే పెరుగుతుంది అనుకుంటే ఒక 30%, 40% ఇంకా స్కైస్ ద లిమిట్ లాగా పెరుగుతుందా అండి, లేదా తగ్గింది కాబట్టి కొంతగా పెరిగే ఛాన్స్ ఉందా? మేడం ఎప్పుడు కూడా ఏంటంటే యాక్చువల్గా నేను లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా చాలా మంది కాల్ చేసి అసలు ఏంటి సార్ ఇది 1 డేలో 16 lakhs ఏంది, 17 lakhs ఏంది, 18 lakhs ఏంటి అన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పింది ఏంటంటే ఇది అసలు ఫేక్ అప్, ఇది ఫేక్ రేట్, ఇది అసలు ఇది ఈ రేట్లో అసలు మీరు ఎవరు కూడా బై చేయొద్దని నేను చెప్పాను మేడం. యాక్చువల్గా కొంతమంది కస్టమర్స్ విన్నారు, కొంతమంది కస్టమర్స్ వినకుండా లేదు పెరిగిపోతుంది మేము కూడా అందరితో పాటు కొనేయాలని చెప్పి బై చేశారు. ఎప్పుడు కూడా మేడం సడన్గా 1 డేలో 1 lakh 2 lakhs అలా బిస్కెట్కి రేటు పెరిగితే అసలు అది కరెక్ట్గా అప్ రేటే కాదు మేడం. అది ఖచ్చితంగా కూడా పెద్దోళ్ళకి సామెత ఉంటుంది మేడం, విరుగుట కొరకే అని చెప్పి. ఆ పెరిగింది ఆ $500 1 డేలో పెరగడం ఒక రికార్డ్ అయితే 10 minutesలో 15 minutesలో $500 పడిపోవడం కూడా అదే రికార్డు పక్క రోజు వచ్చిందనమాట. సో అందరూ కూడా ఏంటంటే మన వాళ్ళు అందరూ కూడా వ్యూయర్స్ కానీ అందరూ కూడా ఎప్పుడైతే ప్రైస్ బాగా వెనక్కి వచ్చింది, ఇప్పుడు 18,50,000 నుంచి 15,15,000 వచ్చింది నిన్న నైట్. సో 11:30 అప్పుడు మార్కెట్ ఉంటుంది మేడం, కానీ జ్యువెలర్స్ ఎవరు కూడా ఆ రేటు బుక్ చేయరు అనమాట. వాళ్ళు ఎవరన్నా కస్టమర్ కాల్ చేసి సార్ ఒక బిస్కెట్ కావాలంటే ఈ టైంలో బుకింగ్ లేదు అంటారు. సో ఇప్పుడు ఇవాళ 15 లక్షల చిల్లరే ట్రేడ్ అవుతుంది, 15,80,000 90,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రైస్ బై చేయొచ్చు మేడం. అది బట్ అదర్వైజ్ అండి, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి స్తోమతున్న వాళ్ళకి ఆ రేట్లో పెట్టి కూడా బంగారం పెరిగితే కొంటారు సరే, ఇన్వెస్ట్మెంట్ పరంగా పక్కన పెట్టేద్దాం. ఆర్నమెంటల్ గోల్డ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి, మధ్యతరగతి ఫ్యామిలీస్ వాళ్ళకి కానీ ఇంట్లో పెళ్లి జరిగినా ఏ శుభకార్యం ఉన్నా ఇంత రేట్ పెరుగుతూ ఉంటే అసలు వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ అండి? అంటే పెళ్లికి ఒక సన్న గొలుసు వేసుకొని అయితే కూర్చోలేరు కదా, సో అలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి? మేడం యాక్చువల్గా మేము కూడా ఒక జ్యువెలర్గా మేము కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే ప్రైస్ చాలా పెరిగిపోయింది. అంటే నేను ప్రాక్టికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 20 years బ్యాక్ ఒక ఎంప్లాయీకి మనం 5,000 శాలరీ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఒక మ్యారేజ్ ఉంటే ఒక 2 సవర్లు 2 కాసులు ఆ రోజు గిఫ్ట్ ఇవ్వగలడు అతను, ఒక 2 months శాలరీ పక్కన పెట్టి. 20 yearsకి గోల్డ్ 25 times అయిపోయింది. అదే 20 yearsకి ఒక మిడిల్ క్లాస్ లేకపోతే వాళ్ళ ఇన్కమ్ 25 times అవ్వలేదు మేడం, ఒక 5 to 7 times అయింది. వాళ్ళకి కొనాలంటే ఈరోజు నిజంగా చాలా భారం అనమాట. ఇటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అంటే మేము ఒకప్పుడు ఏంటంటే మనం 916 22 carats ఐటమ్స్ చేసాం మేడం. ఈరోజు మనం దాన్ని 14 carat 18 caratలో మనం చేసి, అంటే వాళ్ళకి ఏంటంటే ఐటమ్ కనపడాలి. రెండోది ఏంటంటే 916లో 3 కాసులు వేస్తే 14 caratలో 2 కాసుల్లోనే చేయగలం ఆర్నమెంట్. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి క్యారెటైజ్ తగ్గినప్పుడు. సో ఇలా మ్యారేజెస్కి కూడా మన కస్టమర్స్ కూడా వాళ్ళ ఇన్కమ్కి తగ్గట్టు కూడా మనం 14 carat HOID హాల్మార్క్ తోటి ఇలా జ్యువెలరీ కూడా ఇప్పుడు అంతా 18 carat కూడా ఫుల్గా వచ్చేసింది మేడం. అలా 14 carat నుంచి ఇప్పుడు ఫారెన్లో ఉంది
2 క్యారెట్ 4 క్యారెట్ 6 క్యారెట్ 8 క్యారెట్. అయితే మనకున్న ఏంటంటే మనకి బాగా పచ్చగా ఉండాలి మేడం. సౌత్ ఇండియన్స్ అందరికీ కూడా ఒక జ్యువెలరీ బాగా పచ్చగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది మేడం. ఇప్పుడంతా యాంటిక్ పాలిష్ వచ్చేసింది. ఇలా ట్రెండ్ మారిపోయింది కాబట్టి సో క్యారెటేజ్ తక్కువ ఉన్నా కూడా మనకు జ్యువెలరీ బాగానే ఉంటుంది అనమాట. ఆ యాంటిక్ పాలిష్ మీద ఆ గోల్డ్ ఎల్లోయిష్ దాంతో మనకి పని లేదనమాట. సో కస్టమర్స్ కోసం ఇలాంటి ఈ జ్యువెలర్స్ కూడా చేస్తే కస్టమర్స్ ఏదైతే 3 కాసులు 916లో నెక్లెస్ కొన్నారో ఈ ప్రైస్ ఏదైతే 40-50% పెరిగిందో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికే ఈ 14 క్యారెట్స్ ఆభరణాలు ఇలా మనకి తీసుకొని వస్తే కస్టమర్స్కి అదే 3 కాసులు నెక్లెస్ ఆ ప్రైస్లో ఇవ్వడానికి బాగుంటుంది మేడం. వాళ్ళు కూడా హ్యాపీగా అంటే ఎట్లయినా సరే క్యారెట్ గోల్డ్ మీద కాంప్రమైజ్ అవ్వడమే ఒక ఎస్ రకంగా. మేడం అది. అయితే 9 క్యారెట్ గోల్డ్ కి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందండి? మోడీ గోల్డ్, మధ్యతరగతి వాడికి కూడా అందుబాటులో గోల్డ్ ఇట్లా ప్రచారం జరుగుతుంది కదా మేడం. యాక్చువల్గా ఏంటంటే మనకి కొంతమంది ఇప్పటికీ మేడం 18 క్యారెట్ గోల్డ్కి 75% ప్రైస్ వేస్తాం, 14 క్యారెట్కి 56%. మనం ప్రైస్ కలెక్ట్ చేసేది వాళ్ళ దగ్గర ఆ క్యారెటేజ్కి. కానీ ఏంటంటే కస్టమర్ భయపడతారు. ఎగ్జాక్ట్లీ. సార్ 18 క్యారెట్ అమ్మో మాకు వద్దండి, 916 ఇవ్వండి సార్, 14 క్యారెట్ వద్దు సార్ అని చెప్పి భయపడతారు. అలా భయపడాల్సింది ఏమీ లేదు మేడం. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే పర్సంటేజ్ గోల్డ్ మనం ఇస్తున్నామో దానికే మనం డబ్బులు తీసుకుంటాం అనమాట. రేపు ఎక్స్చేంజ్ అప్పుడు కూడా విత్ HUID వేసి హాల్ మార్క్ 9 క్యారెటేజ్ ఏంటంటే త్వరగా మన ఇండియన్స్కి ఇంకా అలవాటు పడలేదు, ఇంకా యాక్సెప్ట్ చేయరు మేడం. అది అదేంటంటే ఏదో సోషల్ మీడియాలో సవర్ బంగారం ఎంత వచ్చిందని ఏదో వైరల్ చేసుకోవడానికి వేసే న్యూస్ తప్పితే ఆ ఐటమ్ ఇంకా మనకి ఇంకా రాలేదు మేడం. అది సో బేసికల్ గా అండి 14 క్యారెట్ అయినా 18 క్యారెట్ అయినా దానికి కూడా హాల్ మార్క్ ఉంటుందా? అంటే ఇప్పుడు మనకి బంగారం అనేది ఒక భరోసా లాగా చూస్తారు కదా, అవసరమైన సమయాల్లో బంగారం తాకట్టు పెడితే డబ్బులు వస్తాయి అన్నట్టు. అలా 14 క్యారెట్ అయినా 18 క్యారెట్ మీద కూడా మనకి హాల్ మార్క్ ఉంటుందా? వీఆర్ ఓకే ఫర్ ఇట్? ఎస్ మేడం. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇదేంటంటే చాలా మంది తెలియక ఒక ఫేక్ హాల్ మార్క్ నమ్మేయటం, ఈ మనకి బందర్లో సీల్ పోగర్స్ అని వస్తాయి మేడం, అవి తీసేసుకొని ఒక ఫేక్ హాల్ మార్క్ వేసేసి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇదిగోండి ఇదే హాల్ మార్క్ అని చెప్పి ఒక ట్రయాంగిల్ని చూపించేసి కూడా జ్యువెలరీ అమ్ముతున్న షాప్స్ ఉన్నాయి మేడం కొన్ని వాళ్ళ విలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ. సో వాళ్ళకందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈరోజు BIS వాళ్ళు హాల్మార్క్ లోగో ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. హాల్మార్క్ లోగో తర్వాత 22 క్యారెట్ అయితే 22, 18 అయితే 18, 14 అయితే 14 అండ్ పక్కన 22 అంటే 916 91.6% పక్కన HUID కోడ్ మేడం. అది ఈ HUID కోడ్ని BIS కేర్ యాప్కి వెళ్ళి మనం HUID కోడ్ ఎంటర్ చేస్తే ఏ హాల్మార్క్ సెంటర్ వాళ్ళు దాన్ని సర్టిఫైడ్ చేశారు, ఏ జ్యువెలర్ దాన్ని చేయించారు, ఈ ఐటమ్ వెయిట్ ఎంత, ఇంకోటి ఏంటంటే ఏ ఇయర్లో చేయించారు కూడా వస్తుంది మేడం. అది సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మినిమం కస్టమర్ కూడా గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి మేడం. ఇదంతా ఉంటే ఎక్కడ కూడా కస్టమర్ ఐటమ్ కొనేటప్పుడు మోసపోవడానికి ఛాన్సే ఉండదు మేడం. అది గాట్ ఇట్ అండి. సో మొత్తానికి ఇవాళ కొంత ఇన్వెస్ట్ చేయమంటున్నారు బికాస్ తగ్గింది కాబట్టి, అంటే 50% ఇవాళ అండ్ దెన్ నెక్స్ట్ 50% వెయిట్ అంటల్ మండే అన్నట్టు. మండే పెరిగిపోతే మేడం మండే ఒకేసారి అంటే నిన్న కూడా మేడం యాక్చువల్గా క్లోజింగ్లో తీసుకున్నట్లయితే $200 పెరిగి క్లోజ్ అయ్యింది. సో 15,15,000 ఇంకా పెరుగుతుందేమో మండే కూడా అని అనుకోవచ్చు మేడం. అసలు నిన్న వచ్చిన అప్ అండ్ డౌన్స్ మేడం యాక్చువల్గా అసలు ఒక 2 మినిట్స్లో 30,000 తగ్గిపోద్ది, 5 మినిట్స్లో 50,000 పెరుగుతుంది. కొన్ని కంట్రీస్లో ట్రేడ్ కూడా బ్యాన్ చేశారు మేడం. ఇండియాలో కూడా ఒక 45 మినిట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడ్ బ్యాన్ చేశారు నిన్న. అసలు అది ఈక్వలెంట్ టు గ్యాంబ్లింగ్ కదండి మేడం. యాక్చువల్గా దాని పేరే గ్యాంబ్లింగ్ మేడం. అది అయ్యో గోల్డ్ అండ్ సిల్వర్ గ్యాంబ్లింగ్, హ్యూమన్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నట్టు రియల్ మేడం. యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక పాజిటివ్లో నేను 2 లక్షలకి కొన్నాను, 4.5 అయిపోయింది, 4 అయిపోయింది, లేకపోతే ఇది 12 లక్షల్లో 10 లక్షల్లో కొనేసాను, 16 లక్షలు అయిపోయింది, 18 లక్షలు అయిపోయింది, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు అందరూ ఏంటంటే వేస్ట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారు. ఇంకోటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మేడం. నిన్న మనం మాట్లాడుకున్నట్టు 1 వీక్లో 2 వీక్స్లో క్యాష్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా చాలా మంది కొన్నారు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ ప్రైస్ రీచ్ అవ్వాలంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన. 100% అండి అట్లా మేడం. అది రైట్. మొత్తానికి ఇవాల్టి వీడియో నుంచి టేక్ అవే ఇస్ దట్ బికాస్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి కాబట్టి అండ్ ఆల్సో స్పెక్యులేటివ్గా డౌన్ ర్యాలీ నడుస్తోంది అని అనుకున్న నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు కొంత 50% ఆఫ్ యువర్ టార్గెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్, ఎంటర్ అయితే బెటర్. అండ్ మండే న్యూస్ కూడా విన్నాక ఇంకా స్కోప్ ఉంది మార్కెట్ తగ్గడానికి అని అనుకుంటున్న నేపథ్యంలో జస్ట్ వెయిట్ ఫర్ ది గ్లోబల్ హ్యాపెనింగ్స్ అండ్ దెన్ గెట్ అహెడ్ అనేది మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.